నమస్తే, వెల్కమ్ టు పోల్ గ్రౌండ్ 2024 స్పెషల్ డిస్కషన్. 2024 సార్వత్రిక ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవి అండ్ భారతదేశపు దశని మార్చే ఎన్నికలుగా వీటిని మనం పరిగణించాల్సి ఉంటుంది. స్వతంత్ర భారతంలో జవహర్లాల్ నెహ్రూ తరువాత 3 సార్లు ఒకేసారి కన్సెక్యూటివ్గా కంటిన్యూస్గా గెలుస్తూ 3 సార్లు ప్రధాని పీఠంపై కూర్చునే వ్యక్తిగా నరేంద్ర మోదీ గనక మళ్ళీ ఈ ఎన్నికల్లో గెలిస్తే ఆయన జవహర్లాల్ నెహ్రూ రికార్డ్ని సమన్ చేయబోతున్నారు. అండ్ జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఇప్పటి వరకు ఏ ప్రధాని కూడా 3 టర్మ్స్ కంటిన్యూస్గా గెలవలేదు. సో నరేంద్ర మోదీ అబ్కీ బార్ 400 పార్ అనే నినాదాన్ని చాలా స్పష్టంగా ప్రజలకు ఇచ్చారు. అండ్ మోదీ హవా కూడా స్పష్టంగా కనబడుతోంది. అండ్ ఇప్పటికే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అండ్ 7 దశలుగా ఈ ఎన్నికలు నిర్వహించాలనుకుంటోంది. సో ఈ నేపథ్యంలో మొత్తం అన్ని రాష్ట్రాల్లో పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, ఒక్కో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎజెండాలేంటి, అండ్ అక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితులేంటి, భారతీయ జనతా పార్టీ లేదా ఎన్డీఏ కూటమి ఒకవైపు, ఇంకొక వైపు ఇండీ కూటమి లేదా తటస్థంగా ఉన్నటువంటి పార్టీలు ఎటువంటి ప్రభావాన్ని చూపబోతున్నాయి, ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి వాళ్ళు ఏమేం చేస్తున్నారు, అండ్ ఆయా రాష్ట్రాలను పరిగణలోకి తీసుకొని ఆయా రాష్ట్రాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సార్వత్రిక ఎన్నికల నగారా మోగిన టైంలో ఎలా మనం దీన్ని విశ్లేషించుకోవాలనే అంశానికి సంబంధించి పోల్ గ్రౌండ్ 2024 పేరిట ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ ద్వారా మీ ముందుకు వచ్చింది. సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాటిల్ గారు నేషనల్ రౌండప్ ద్వారా మీ అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి. సురేష్ కొచాటిల్ గారు ప్రతి ఫేజ్ గురించి, అదేవిధంగా ప్రతి రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితుల గురించి అండ్ పూర్తిగా ఎంపీ స్థానాలు ఎక్కడెక్కడ ఇంతకుముందు ఎట్లాంటి ఓటింగ్ జరిగింది, ఎవరు గెలిచారు, ప్రస్తుతం ఎవరు బరిలో నిలిచారు, అండ్ ఎవరెవరికి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయనే అంశానికి సంబంధించి ఆయన విస్తృతమైన అధ్యయనం చేశారు. పూర్తి పరిశోధనతో కూడినటువంటి గణాంకాలతో కూడినటువంటి ఒక సమగ్రమైనటువంటి విశ్లేషణ మేము మీకు అందించబోతున్నాము. సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాటిల్ గారు ప్రస్తుతం నేషనల్ స్టాప్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సురేష్ కొచాటిల్ గారు, పోల్ గ్రౌండ్ 2024 కి వెల్కమ్ ఫస్ట్. అండ్ ఈ ఎలక్షన్ మొన్నటిదాకా అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కూడా కొంత స్తబ్దుగా ఉంది. ఇప్పుడిప్పుడే మళ్ళీ ప్రచార హవా పెరుగుతున్నట్టుగా కనబడుతోంది. సో పార్టీలన్నీ కూడా మేనిఫెస్టోలు రిలీజ్ చేయడాలు, ఒక ఎలక్షన్ వాతావరణం అయితే వచ్చేసింది. సో వాట్ ఈస్ దిస్ పోల్ గ్రౌండ్ ఈజ్ ఆల్ అబౌట్? యాక్చువల్లీ ఈ పోల్ గ్రౌండ్ లో మనం ఏమేమి మాట్లాడాలనుకుంటున్నాము, ఏ అంశాల గురించి చర్చించాలనుకుంటున్నాము, ఫస్ట్ ఒకసారి కర్టెనైజర్ గా మనం డిస్కస్ చేద్దామా? కరెక్ట్ సాయి గారు, మొత్తం 543 స్థానాలు లోక్సభకి. దాంట్లో 7 ఫేజ్లుగా ఎలక్షన్ జరగబోతుంది. అండ్ ఫస్ట్ ఫేజ్ ఇప్పుడు జరగబోయేది 19 తారీఖులో. ఆ ఎలక్షన్కి స్పెసిఫిక్గా చూడాల్సింది ఏంటంటే తమిళనాడు లాంటి పెద్ద స్టేట్లో 39 సీట్లు ఉన్న తమిళనాడు ఇస్ వన్ ఆఫ్ ద స్టేట్స్ ఇన్ దట్ ఎలక్షన్ అనమాట. స్పెసిఫిక్గా మనం చూడాల్సిందంటే 7 ఫేజుల్లో బీజేపీకి ఎక్కడ పట్టుంది, కాంగ్రెస్కి ఎక్కడ పట్టుంది, దాని తర్వాత మిగతా రీజనల్ పార్టీస్కి ఎక్కడెక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయి. దాంట్లో చాలా క్లియర్ అనమాట. ఇప్పుడు మనం చూసే చాలా మటుకు దీంట్లో మ్యాప్గా చూస్తే మనకు క్లియర్గా తెలిసిపోతుంది. ఇప్పుడు చూసిన డేట్స్లో కూడా మనకు కనిపిస్తుంది. మనకి 19 తారీఖు 26 సెకండ్ ఫేజ్, మే 7వ తారీఖు 95 సీట్లతోని ఫేజ్ 3, ఫేజ్ 4 ఏమో 13వ తారీఖు 96 స్థానాలు, 49 స్థానాలు ఫేజ్ 5 20 తారీఖు, దట్ ఈస్ మే 20th. దాని తర్వాత మే 25కి 57 స్థానాలు ఫేజ్ 6. సో సాగర్ లాస్ట్ ఫేజ్ జరగబోయేది ఫేజ్ 7 విల్ బి ఆన్ ద 1st of June అవుతుంది. దాని తర్వాత 3 రోజుల తర్వాత కౌంటింగ్, June 4th కౌంటింగ్. సో June 1st కి ఇంకా అయిపోతుంది. కరెక్ట్. సో April 19th నుంచి June 1st వరకు ఎలక్షన్స్ పోలింగ్ జరుగుతుంది. ఒక పండుగ అని చెప్పొచ్చు, పండుగ మన దగ్గర పండుగ. దాంట్లో స్పెసిఫిక్గా చూడాల్సింది ఏంటంటే మనం ఫస్ట్ ఫేజ్ ఇప్పుడు దాని గురించి మాట్లాడబోతున్నాం. 1-2 రోజుల్లో మనం నెక్స్ట్ ఫేజ్ 1 డీటెయిల్గా అనలైజ్ చేయబోతుంది. ఇవాళ మనం చేస్తుంది కర్టన్ రేజర్ 543 స్థానాలు ఎక్కడెక్కడ ఏ రోజులో మ్యాప్లో చూపిస్తాం మన ప్రేక్షకులు. బిఫోర్ దట్ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. బేసికల్లీ మోదీ ఏది చేసినా, అంటే మోదీ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం అనుకుంటే అది వేరే విషయం, బట్ స్టిల్ నాకు 2019 ఎలక్షన్స్ నాకు గుర్తున్నాయి. 2019 ఎలక్షన్స్ మీతో కూడా మాట్లాడాలనుకుంటాను. 7 phases అప్పుడు కూడా జరిగాయి. 7 phases లో ఒక్కో ఫేజ్ కి ఒక్కొక్క ప్రచార సరళి అని తీసుకున్నారు. మీకు అంటే మిడిల్
క్లాస్ ఓట్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అప్పుడు అక్షయ్ కుమార్ తో ఇంటర్వ్యూ గుర్తుందా? అంటే కరెక్ట్ గా పంజాబ్ అండ్ ఢిల్లీ ఎలక్షన్స్ జరుగుతున్న టైంలోనేమో అప్పుడు రాజీవ్ గాంధీ అప్పటి సిక్ రైట్స్ ఇట్లాంటి ఎలక్షన్లకు వచ్చాయి. సో అంటే ఈ ఫేజెస్ కి ఒక ప్రత్యేకత ఏమైనా ఉందా అనేది నా క్వశ్చన్ ఈసారి ఫేసెస్ లో సాయి గారు మెయిన్లీ మనం ఇక్కడ చూడబోతున్నాం అంటే సౌత్ లో ఫస్ట్ ఫినిష్ చేసేస్తున్నారు. అవును, తమిళనాడు కేరళ వన్ ఫేజ్, కేరళ నెక్స్ట్ ఫేజ్ లో వస్తుంది, సెకండ్ ఫేజ్. తమిళనాడు ఫస్ట్ ఫేజ్ లో క్లియర్ అయిపోతుంది. ఓకే, అది కాకుండా రాజస్థాన్ వైపు వెళ్తే నార్దర్న్ రాజస్థాన్ ఫస్ట్ ఫేజ్ లో అవుతుంది. ఉత్తరాఖండ్ మొత్తం ఆల్మోస్ట్ కవర్ అయిపోయింది. ఉత్తరప్రదేశ్ లో కొన్ని సీట్లు దట్ ఈస్ టువర్డ్స్ టచింగ్ ఉత్తరాఖండ్ ఆ ఏరియాలో ఉంది. అరుణాచల్ ప్రదేశ్ వైపు వస్తే మొత్తం అరుణాచల్ ప్రదేశ్ క్లియర్ అయిపోతుంది. అక్కడ కంప్లీట్ గా అరుణాచల్ ప్రదేశ్ లో 2 సీట్లు ఉన్నాయి, ఆ 2 సీట్లు కవర్ అయిపోతుంది. అస్సాంలో 5 సీట్లు, నాగాలాండ్ ఒకటే సీట్ ఉంది, అది కూడా కవర్ అయిపోతుంది. మిజోరాంలో 1 సీటు, మిజోరాంలో కొంచెం ఓటింగ్ దాని గురించి మాట్లాడుతాం. మణిపూర్ నాట్ దేర్, అక్కడ 2 సీట్లు, మణిపూర్లో కూడా ఆ 2 సీట్లు కూడా కవర్ అయిపోతుంది. అక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే చాలా మటుకు పాపులేషన్ డిస్ప్లేస్ అయ్యారు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది దాని గురించి, ఎక్కడ వేయాలి ఓట్లు, ఎట్లా వేయాలి డిస్ప్లేస్ పీపుల్ అని చెప్పేసి. అది కాకుండా సిక్కిం వైపు వెళ్తే సిక్కిం కూడా ఉంది, అక్కడ అండమాన్ నికోబార్ అక్కడ ఉంది. వెస్ట్ బెంగాల్లో 3 సీట్లు, ఉత్తరాఖండ్లో 5 సీట్లు. మనం దీనికన్నా ముందు కూడా చెప్పాం. రాజస్థాన్లో, నార్త్ రాజస్థాన్ 12 సీట్లు ఉన్నాయి సాయి గారు. మహారాష్ట్ర వస్తే ఈస్టర్న్ మహారాష్ట్ర కంప్లీట్లీ, అంటే మనం ఛత్తీస్గఢ్ వైపు ఉన్న మహారాష్ట్ర చూస్తే అక్కడ ఒక మినిమం 5 సీట్లు అక్కడ కాంటెస్ట్ అయితే ఉంది. అక్కడ ఛత్తీస్గఢ్లో 1 సీట్, ఎందుకంటే ఇది ఛత్తీస్గఢ్ ఇది హాట్ బెడ్ ఆఫ్ నక్సలిజం. ఇప్పుడు మనం కూడా చూసాం, కానీ చాలా మటుకు ఎన్కౌంటర్స్ జరిగింది తెలంగాణ, ఆంధ్ర, ఆ ట్రయాంగిల్లో జరుగుతుంది. సో ఛత్తీస్గఢ్ ఏం చేస్తున్నాడు, చాలా కేర్ఫుల్గా ఈ ట్రూప్స్ని మూవ్ చేయాల్సి వస్తుంది. అవును, ఎందుకంటే ఎలక్షన్ అయిన తర్వాత 2 రోజుల తర్వాత వీళ్ళు మూవ్ అవుతారు నెక్స్ట్ ఫేజ్కి. సో ఆ మూవ్మెంట్ ఆఫ్ ట్రూప్స్ కోసం డేట్ పెట్టుకుంటున్నారు అనమాట. సో దే కీపింగ్ ద డేట్ దాట్ వే. అది కాకుండా మనం చూసే టోటల్ ఇప్పుడు 102 సీట్లు సాయి గారు, దాంట్లో 39 సీట్లు తమిళనాడు నుంచే ఉంది మనకి. అది కాకుండా మధ్యప్రదేశ్ మనం 6 సీట్లు చూస్తున్నాం, మహారాష్ట్ర 5, చిన్న చిన్న కాంటెస్ట్ జరుగుతుంది అనమాట. కానీ బీహార్లో 4 ఉన్నాయి, అది కూడా ఒకటి చాలా క్రూషియల్ ఉంది. ఈ ఫేజ్లో 102 అంటే మనం ఆల్మోస్ట్ 543ది మనం 1/5 అనుకోవచ్చు. 1/5 ఆఫ్ ద సీట్స్ ఆర్ గోయింగ్ ఫర్ ఓటింగ్ ఫస్ట్ ఫేజ్లో. ఆ రోజే ఎగ్జిట్ పోల్ తెలిసిపోతుంది. పార్టీలకి అందరికీ ఆ రిజల్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అంటే పోల్స్టో ఎవరెవరు చేస్తారో వాళ్ళు పబ్లిక్గా చెప్పలేరు, కానీ పార్టీల దగ్గర ఆ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఉంటుంది, వాళ్ళకి తెలిసిపోతుంది. బాడీ లాంగ్వేజ్ అని తెలిసిపోతుంది అక్కడ. సౌత్ ఇండియాలో స్టాలిన్ అంతా అంటాడు, ఎందుకంటే అది వాళ్ళ ఇలాకా. డిఎంకే లాస్ట్ టైం 39లో 38 గెలిచారు అక్కడి నుంచి, వాళ్ళ అలయన్స్ అనమాట కాంగ్రెస్తో సహా. సో అది కాకుండా మహారాష్ట్రలో ఏం జరగబోతుంది చాలా క్రూషియల్. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఈ పెద్ద పెద్ద స్టేట్స్లో ఏ మూవ్మెంట్ ఉంటుంది అనేది చూడాల్సిన. అస్సాంలో 5 సీట్లు, దట్ ఈస్ ఆల్సో వెరీ క్రూషియల్. ఏం జరగబోతుందని స్పెసిఫిక్గా మనం చూడాలి. మేఘాలయలో 2 సీట్లు ఉన్నాయి. సో నార్త్ ఈస్ట్ ఆల్మోస్ట్ ఫినిష్ చేసేస్తారు, కానీ కొన్ని ఫేసెస్లో నెక్స్ట్ ఫేజ్లో వస్తుంది అనమాట. సో 102 సీట్స్ 19 తారీఖు and 21 states and union territories లో there are going to be different phases of elections. Okay. Second phase కి వచ్చినప్పుడు ఈ ఫేజ్ లో సదర్న్ కర్ణాటక, దక్షిణ కర్ణాటక అండ్ కేరళ 20 సీట్లు ఉన్నాయి. కేరళలో మొత్తం 20 సీట్లు ఫినిష్ అయిపోతుంది సాయి గారు. సో మీకు ఆల్మోస్ట్ సదరన్ పార్ట్ పూర్తిగా సెకండ్ ఫేజ్ కల్లా అయిపోతుంది ఆల్మోస్ట్. అంటే కింద కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వదిలేస్తే తమిళనాడు అండ్ కేరళ 2 అయిపోతాయి. కరెక్ట్. ఇప్పుడు తెలంగాణ మనం టెక్నికలీ సౌత్ అని చెప్పలేము, ఎందుకంటే సౌత్ ఆఫ్ ఇండియా కాదు, ఇట్స్ ఆల్మోస్ట్ మిడిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ. మనం డెఫినెట్లీ అట్లా. సో అస్సాంలో 5 సీట్లు, బీహార్లో 5 సీట్లు, అది కాకుండా ఛత్తీస్గఢ్లో 3, కర్ణాటకలో 14 సీట్లు, సదర్న్ కర్ణాటకలో 14 సీట్లు ఉన్నాయన్నమాట. అక్కడ ఎలక్షన్ జరుగుతుంది. కేరళలో 20 సీట్లు. లాస్ట్ టైం 20 సీట్లు 19 సీట్లు కాంగ్రెస్ గెలిచారు, కాంగ్రెస్ అలయన్స్ UDF. ఓకే. సో అది చాలా క్రూషియల్ కాంగ్రెస్కి, ఎందుకంటే అప్పుడు వచ్చిన 52 సీట్లలో 19 సీట్లు, 15 సీట్లు కాంగ్రెస్కి కేరళ నుంచి వచ్చింది. సో ఈసారి అది కూడా తగ్గితే ఇట్ విల్ బి బిగ్ ప్రాబ్లం. ఇవాళ కూడా మన యాజ్ వి రికార్డ్ దిస్ ప్రోగ్రామ్, రాహుల్ గాంధీ ఈజ్ హోల్డింగ్ అ ర్యాలీ. నామినేషన్ రోజు కూడా ఆయన ఫ్లాగ్స్ యూజ్ చేయలేదు, కాంగ్రెస్ ఫ్లాగ్ యూజ్ చేయలేదు. ఈ రోజు కూడా ర్యాలీ తీసినప్పుడు ముస్లిం లీగ్ చెప్పారు కాంగ్రెస్ వాళ్ళ ఫ్లాగ్ బయటికి తీయకూడదని చెప్పారు. సో ఆలోచించండి, ఒక నేషనల్ పార్టీ 180 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టరియల్ క్యాండిడేట్ అనుకునే వ్యక్తి భయం. ముస్లిం లీగ్ ఆర్డర్ ఇచ్చారు, ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ఒక్కటి కూడా మీ ర్యాలీలో మీ క్యాంపెయిన్లో ఎక్కడ కనిపించకూడదు వాయనాడులో అని. సో ఎక్కడ జెండా తీయట్లేదు బయట. కాంగ్రెస్ జెండా అంటే ఆల్మోస్ట్ ఇండియన్ ఫ్లాగ్ లాగా కనబడుతుందనా? నో అంట. అదేనా? అది తీస్తే మేము మా జెండా తీస్తాం. ఏది ముస్లిం లీగ్ జెండా, జిన్నా వాళ్ళ పార్టీ కాదు, అది పాకిస్తాన్ ఫ్లాగ్ లాగా ఉంటుంది. 2013లో పెద్ద ఇష్యూ అయింది అది. రాహుల్ గాంధీ నార్త్ ఆఫ్ ఇండియాలో ఏం చూస్తారంటే ఇది పాకిస్తాన్ ఫ్లాగ్ అనుకుంటారు. సో కాంగ్రెస్ ఫ్లాగు ముస్లిం లీగ్ ఫ్లాగ్ కట్టుపట్టుకుంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ పాకిస్తాన్ అండ్ కాంగ్రెస్.
సో వీళ్ళు అన్నారు మా ఫ్లాగ్ తీసుకుంటే మీ ఫ్లాగ్ తీసుకుంటే మా ఫ్లాగ్ కూడా తీసుకోవాలి. ఆలోచించండి, ఒక నేషనల్ పార్టీని 3 సీట్లు ఉన్న ఒక ముస్లిం లీగ్ పార్టీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ డిక్టేట్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ సక్కం అయిపోయారు. అండ్ ఐ మార్క్ మై వర్డ్స్, ఐ గారిని ట్వీట్ కూడా చేశాను నిన్న. ఈ ఫేజ్ కాగానే, సెకండ్ ఫేజ్ కాగానే రాహుల్ గాంధీ అయోధ్యకు వస్తాడు. చూడండి, 100% వస్తారు. ఎందుకంటే కేరళ అయిపోయింది. దీని తర్వాత ఆయనకు భయం లేదు. ఎందుకంటే కేరళలో ఉన్న IUML, కేరళలో ఉన్న వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆర్డర్ ఇచ్చారు, మీరు రామ జన్మభూమి స్థలానికి మీరు వెళ్ళకూడదు, ప్రాణ ప్రతిష్ఠ జరిగినప్పుడు రామ మందిర్ వెళ్ళకూడదని దే లాబీడ్. దట్ ఈస్ వై సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే కానీ, మన అధీర్ రంజన్ చౌదరి కానీ రాహుల్ గాంధీ వెళ్ళలేదు. సో ఆలోచించండి, అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది వాళ్ళకి, భయపడతారు. వాళ్ళ ఫ్లాగ్, కాంగ్రెస్ పార్టీ ఫ్లాగ్ మీరు యూజ్ చేయకూడదని చెప్పి కేరళ. సరే, ఎనీవే, మహారాష్ట్ర చూస్తే మనకు ఒక ఆల్మోస్ట్ 8 సీట్స్ అక్కడ ఉంది సాయి గారు. మహారాష్ట్రలో 8 సీట్లు ఉన్నాయి అక్కడ, మణిపూర్లో 1 సీట్ ఉంది, అండ్ రాజస్థాన్ 13 సీట్లు. దిస్ టైమ్ యూఆర్ టాకింగ్ ఆఫ్ వెస్టర్న్ రాజస్థాన్, సౌత్ వెస్టర్న్ రాజస్థాన్ 13 స్థానాల్లో కాంటెస్ట్ జరిగింది. లాస్ట్ టైం రాజస్థాన్ మొత్తం స్ట్రీట్ చేసి తీసుకెళ్ళిపోయారు బీజేపీ. సో డెఫినెట్లీ దిస్ టైమ్ ద కాన్ఫిడెన్స్ లెవెల్స్ విల్ బి వెరీ హై. ఎందుకంటే ఈసారి అసెంబ్లీ ఎలక్షన్ కూడా గెలిచారు కదా అక్కడ అని చెప్పేసి. అది కాకుండా త్రిపురలో 1 సీట్ ఉంది, ఉత్తరప్రదేశ్లో 8 సీట్లు. ఈసారి ఉత్తరప్రదేశ్, యూఆర్ టాకింగ్ ఆఫ్ సదర్న్ ఉత్తరప్రదేశ్. సో ఆ రీజన్ నుంచి మరి ఇస్తే ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్లో కూడా కొంచెం ఉన్నాయి. అది కాకుండా మధ్యప్రదేశ్, సెంట్రల్ మధ్యప్రదేశ్లో కూడా కాంటెస్ట్ వస్తుంది. అస్సాం వైపు మనం చెప్పినట్టు 5 సీట్లు ఉన్నాయి, మణిపూర్లో 1 సీటు కాంటెస్ట్ జరగబోతుంది. పోలింగ్ డేట్ 26 తారీఖు. దీంట్లో డెఫినెట్లీ దెర్ విల్ బి ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎందుకంటే ఈ స్టేట్ కేరళ, తమిళనాడులో బీజేపీకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ లేదు. కర్ణాటకలో అండ్ స్పెషల్లీ దక్షిణ కర్ణాటక బీజేపీకి స్ట్రాంగ్ హోల్డ్. అది ఉడుపి, మన ఆ రీజన్ అంతా కంప్లీట్, మ్యాంగ్లూర్ ఆ రీజన్లో వస్తుంది అన్నమాట. పోయిన ఎలక్షన్లో బీజేపీ డిడ్ నాట్ పర్ఫార్మ్ వెల్ ఇన్ ద అసెంబ్లీ ఎలక్షన్. కానీ ఈసారి వీళ్ళిద్దరికి పొత్తుంది, ఏది జేడీఎస్కి బీజేపీకి. సో డెఫినెట్లీ ద ఛాన్సెస్ విల్ ఇంప్రూవ్ సాయి గారు. ఓకే, సో అంటే సెకండ్ ఫేజ్ అయిపోయేంత వరకు కొంత బీజేపీ క్యాంపెయిన్ లేదా బీజేపీ కొంత స్తబ్దుగానే ఉంటుంది. కానీ అక్కడి నుంచి మొదలవుతుంది మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ 3. ఎలక్షన్ జరగబోయేది 7వ తారీఖు. దాంట్లో 12 యూనియన్ టెరిటరీస్ అండ్ స్టేట్. దీంట్లో నార్దర్న్ కర్ణాటక పెద్ద చంక్ అండి. చూడండి, అది నార్దర్న్ కర్ణాటకలో 14 స్థానాలు ఈసారి ఎలక్షన్లో రాబోతుంది అనమాట. గుజరాత్ 26 సీట్లు. లాస్ట్ టైం 1 సీటు కూడా రాలేదు కాంగ్రెస్కి, ఎప్పుడు రాదు కూడా, ఈసారి కూడా రాదు. వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ వచ్చి బీజేపీలో జాయిన్ అయిపోయిండు, ఇంకేముంటుంది. మహారాష్ట్రలో 11 స్థానాలు. ఇది గోవాలో ఉన్న 2 స్థానాలు డెఫినెట్లీ కాంటెస్ట్ ఉంటుంది. దాంట్లో 1 స్థానం బీజేపీ లాస్ట్ టైం గెలిచారు. సో 1 and 1 అక్కడ ఉంటుంది. జేఎన్కేలో 1 సీటు, దమన్ అండ్ దీవ్ 2 సీట్లు. దట్ ఈస్ దాద్రా నగర్ హవేలీ, దమన్ అండ్ దీవ్. అంటే బేసిక్లీ యూనియన్ టెరిటరీ వెరీ క్లోజ్ టు గోవా అండ్ మహారాష్ట్ర ఆల్సో. అక్కడి నుంచి మనం చూడొచ్చు. ఫేజ్ 3కి కర్ణాటక ఎలక్షన్స్ కూడా అయిపోతాయి. కర్ణాటక అయిపోతాయి. ఉత్తరప్రదేశ్లో 10 సీట్లు, మధ్యప్రదేశ్లో 8, మహారాష్ట్రలో 11, అండ్ మనం చెప్పినట్టు వెస్ట్ బెంగాల్లో 4 సీట్లు ఉన్నాయి సాయి గారు. అది కూడా మన కృషి. అది మన చాలా మటుకు ముస్లిం మెజారిటీ స్టేట్స్ అక్కడ నుంచి, ఆ కాన్స్టిట్యున్సీ దగ్గర నుంచి వెళ్తుంది. బంగ్లాదేశ్ వైపు ఉన్న బార్డర్ డిస్ట్రిక్ట్స్ అన్నమాట అక్కడ. సో డెఫినెట్లీ మమతా బెనర్జీ విల్ బి లాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఫేస్ ఆఫ్ ఎలక్షన్. సో జేఎన్కే మనం మాట్లాడుకున్నాం, దాద్రా నగర్ హవేలీ, వి స్పోకెన్ ఉత్తరప్రదేశ్, కర్ణాటక 14, గుజరాత్ 26, గోవా 2, ఛత్తీస్గఢ్లో 7. ఈసారి నార్దర్న్ ఛత్తీస్గఢ్. లాస్ట్ టైం ఈసారి సదర్న్ ఛత్తీస్గఢ్, నార్దర్న్ ఛత్తీస్గఢ్ ట్రూప్స్ అక్కడ మూవ్ చేస్తారు. కరెక్ట్. ఎందుకంటే దండకారణ్య బెల్ట్ మొత్తం నక్సలైట్ బెల్ట్ వస్తుంది అక్కడ. సో న్యాచురల్లీ బీహార్ వైపు నుంచి స్టార్ట్ అవుతుంది. అది వెస్ట్ బెంగాల్ ఒరిజినల్ ఉండే, కానీ అక్కడి నుంచి కాకుండా వీఆర్ కమింగ్ డౌన్ టు ఫేజ్ నెంబర్ 4. 4వ ఫేజ్లో 96 తెలుగు స్టేట్స్ పూర్తిగా మనకి ఆంధ్రప్రదేశ్ ఇంట్రెస్ట్ ఇక్కడే. అసలు యాక్చువల్లీ 13th మే రోజు కరెక్ట్. లాస్ట్ టైం బీజేపీకి 4 సీట్లు వచ్చినాయి. అండ్ కాంగ్రెస్ అంత బాగా పర్ఫామ్ చేయలేదు తెలంగాణలో, కానీ బీఆర్ఎస్ పర్ఫామ్ చేశారు. ఈసారి బీఆర్ఎస్ వైప్అవుట్ అయిపోతుందని మొత్తం ప్రెడిక్షన్స్ ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళ స్టేటస్ 4 నుంచి 6 చేస్తారా 7 చేస్తారని చూడాలి. దే హ్యావ్ టాస్ అప్ ఇన్ షెవెల్లా, మహబూబ్ నగర్, అండ్ అఫ్ కోర్స్ మెదక్ ఒకటి ఉంది, జహీరాబాద్ వైపు ఒకటి ఉంది, అండ్ అఫ్ కోర్స్ మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ మన ప్రేక్షకులకు అందరికీ తెలుసు. కంట్రీలో మొన్న కూడా నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. అక్కడ 37 లక్షల ఓటర్స్ ఉన్నారు. 37 lakhs బోడుపల్లి నుంచి కుక్కట్పల్లి దాకా. మీకు ఒక సంవత్సరం ఇచ్చినా కానీ ఇట్లా రాజేందర్ కవర్ చేయలేరు, ఏ క్యాండిడేట్ అయినా కవర్ చేయలేరు. అంత పెద్ద కాన్స్టిట్యున్సీ అది. ఇట్స్ అ బిగ్గెస్ట్ లోక్సభ కాన్స్టిట్యున్సీ ఇన్ ద కంట్రీ. మన రేవంత్ రెడ్డి గారు మన ఆప్కే అదాలత్లో చెప్పారు, ఇట్స్ బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ ఇన్ ద వరల్డ్ అని చెప్పారు. ఆయన ఎంపీగా ఉండే కదా దీనికన్నా ముందు. సో ఇట్స్ బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ ఇన్ ద వరల్డ్. సో మన ఆంధ్రప్రదేశ్ వైపు మొత్తం క్లియర్ అయిపోతుంది, తెలంగాణ క్లియర్ అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో మనం చూడాల్సిన 22 స్థానాలు అసెంబ్లీ ఎలక్షన్ కూడా జరుగుతుంది. అది చాలా ఇంపార్టెంట్.
ఈసారి అసెంబ్లీ ఎలక్షన్ జరిగేది ఈవెన్ ఒడిశాలో జరుగుతుంది ఈసారి అసెంబ్లీ ఎలక్షన్, సిక్కింలో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంది, ఆంధ్రప్రదేశ్ మనం మాట్లాడుకున్నాం, అరుణాచల్ అండ్ ఒడిశా ఈ స్టేట్స్లో ఈసారి అసెంబ్లీ ఎలక్షన్ కూడా జరగబోతుంది సాయి గారు. ఆంధ్రప్రదేశ్ 25, బీహార్లో 5 సీట్లు, అది కాకుండా మనం చూస్తే జార్ఖండ్లో 4, మధ్యప్రదేశ్లో 8, మహారాష్ట్రలో 11. ఈసారి వీఆర్ సీయింగ్ మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర ఒక లింక్ చూడండి, కంటిన్యూస్ ఉంది. కరెక్ట్ బార్డర్ అంటే ఆ ట్రూప్ మూవ్మెంట్ ఈజీగా ఉంటుంది వాళ్ళకి. సో దానికి వీఆర్ టాకింగ్ ఆఫ్ వెస్టర్న్ మధ్యప్రదేశ్ అండ్ నార్దర్న్ మహారాష్ట్ర అనమాట. సో అటువైపు మనం చూసి ఈ వెస్ట్ బెంగాల్ 8 సీట్లు ఈసారి. సో యూ టాకింగ్ ఆఫ్ సంథింగ్ టువర్డ్స్ జార్ఖండ్ వైపు ఉన్న సీట్ల గురించి మాట్లాడుతున్నాం మనం ఈసారి. సో దేర్ బీజేపీ హ్యాస్ ఎ గుడ్ హోల్డ్. సో ఇప్పుడు మీరు ఇప్పటివరకు మనం చూస్తే ఫేజ్ 4 అయిపోయేసరికి సౌత్ ఆఫ్ ఇండియా మొత్తం అయిపోతుంది అండ్ ఒక హిందీ బెల్ట్ మిగులుతుంది ఇక నెక్స్ట్. అక్కడే యాక్షన్, అక్కడే అసలు యాక్షన్ ఉంటుంది బికాస్ బీజేపీ 13 అంటే మనం మాట్లాడుతున్నాం. ఆల్మోస్ట్ ఫస్ట్ ఫేజ్ మొదలైంది 20 అప్పుడు మొదలైంది, ఇప్పుడు 13కి వచ్చాం మనం. ఆల్మోస్ట్ హాఫ్ వే త్రూ ద పర్టికులర్ క్యాంపెయిన్ అండ్ ద ఓటింగ్. నౌ లెట్స్ కమ్ టు ఫేజ్ 5. ఇప్పుడు సీట్లు తగ్గుతుంది, ఇక్కడ నుంచి నంబర్ ఆఫ్ సీట్స్ తగ్గి వస్తుంది. ఎందుకంటే పెద్ద స్టేట్ జమ్మూ కాశ్మీర్, లదాఖ్ చూస్తే ఎంత పెద్ద స్టేట్, ఒకటే సీట్, ఎందుకంటే ఇట్స్ వెరీ పాపులేషన్, ఇట్స్ హార్డ్లీ ఎనీథింగ్. జమ్మూ కాశ్మీర్లో కూడా ఈసారి ఒక సీట్ ఈ ఫేజ్ లో యాక్చువల్ ఎప్పుడు అనుకుంటాను నేను లదాఖ్ కి సంబంధించి జామ్యాంగ్ తో అన్నప్పుడు, జామ్యాంగ్ మొత్తం ఓట్లు అక్కడ ఉన్నాయి 1-2 లక్షల ఓట్లు మాత్రమే సార్. బట్ వెరస్ బల్కాజ్ గారు ఇందాక మీరు చెప్పారు 30 లక్షల పైన ఓట్లు, 37 లక్షల ఓట్లకు ఒకటే ఎంపీ, అక్కడ 1-2 లక్షల ఓట్లకి కూడా ఒకటే ఎంపీ. ఇంకోటి ఏంటంటే లద్దాఖ్ లో చూడడానికి చాలా బాగుంది సాయి గారు. దాంట్లో చాలా మటుకు హాఫ్ ద స్టేట్ ఇస్ విత్ చైనా గిఫ్ట్ ఇచ్చారు. అండ్ ఈవెన్ పాకిస్తాన్ కూడా పాకిస్తాన్ ఒక వైపు తీసుకెళ్లిపోయారు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఒకవైపు అక్సాయ్ చిన్ చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్. ఈ రెండు చూస్తే లద్దాఖ్ యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ స్మాల్ టెరిటరీ నౌ. కానీ యాజ్ పర్ లీగల్ రిక్వైర్మెంట్ మనం మొత్తం మ్యాప్ చూపించేటప్పుడు జమ్మూ కాశ్మీర్ ఇట్ హాస్ బి షోన్ లైక్ దిస్. మనం మార్చలేం దాన్ని. సో ఈ ఫేజ్ లో మనం ఏం చూడబోతున్నాం సాయి గారు, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నౌ. ఫేజ్ 5 గురించి మాట్లాడుతూ బీహార్లో 5 సీట్లు, జార్ఖండ్లో 3 సీట్లు అండ్ మహారాష్ట్రలో 13 సీట్లు. నౌ వీఆర్ టాకింగ్ ఆఫ్ వెరీ క్లోజ్ టు ద గుజరాత్ బార్డర్. ఒక టైంలో మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి, గుజరాత్ వాజ్ నాట్ ఎ స్టేట్, ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర. దాని తర్వాత ఒక అజిటేషన్ వచ్చి అక్కడ దే వాంట్ సపరేట్ స్టేట్ అని చెప్పి లింగ్విస్టిక్ స్టేట్ ఫార్మేషన్ అప్పుడు కూడా గుజరాత్ వాజ్ ఫౌండ్ ఇన్ టు సెపరేట్ స్టేట్. సో కానీ చాలా మటుకు గుజరాతీస్ హెవ్ సెటిల్ డౌన్ ఇన్ ముంబై సెంచరీస్ నుంచి. అండ్ స్టాక్ మార్కెట్ ఎక్కడ ఉంది, మెయిన్ బిజినెస్ సెంటర్ అది. సో దే హ్యావ్ సెటిల్ డౌన్ దేర్ ఇన్ ముంబై. సో ఈ పార్ట్ వాట్ యూఆర్ లుకింగ్ అట్ రైట్ నౌ, ఈ నార్త్ వెస్ట్ అని చెప్పొచ్చు ఆఫ్ మహారాష్ట్ర, మన అక్కడ కూడా చాలా క్రూషల్. అక్కడ ఉన్న మన 13 సీట్లు సాయి గారు. ఒడిశా నుంచి 5 సీట్లు ఈసారి దర్, అండ్ అగైన్ ఉత్తరప్రదేశ్ నుంచి 14 సీట్లు. దిస్ టైమ్ ఈ టాకింగ్ ఆఫ్ సెంట్రల్ ఉత్తరప్రదేశ్. ఎస్, బీజేపీకి లాస్ట్ టైం ఈ స్టేట్ చాలా క్రూషల్ ఉండే, మనకు అందరికి తెలుసు. ఈసారి సమాజ్వాదీ పార్టీ అండ్ కాంగ్రెస్ కలిసినారు. లాస్ట్ టైం బీజేపీ ఆల్మోస్ట్ 76 సీట్లు 77 సీట్లు కానీ తీసుకెళ్లిపోయారు. వాళ్ళ అలయన్స్ పార్ట్నర్స్ కూడా ఉండే వాళ్ళ దగ్గర, అప్నాదల్ అని చెప్పేసి. సో ఈసారి కూడా ఇట్ విల్ బి వెరీ క్రూషియల్ బీజేపీకి. వెస్ట్ బెంగాల్లో నౌ వీఆర్ టాకింగ్ సౌత్ వెస్ట్ బెంగాల్. అప్పుడు మనం స్పెసిఫిక్గా 7 సీట్స్ వెస్ట్ బెంగాల్. లాస్ట్ టైం బీజేపీకి వెస్ట్ బెంగాల్లో 18 సీట్లు వచ్చినాయి. అండ్ దిస్ టైమ్ ఆల్సో ఇంక్లూడింగ్ సందేశ్ ఖాళీ, దేర్ ఇస్ గోయింగ్ టు బి అ బిగ్ ఫైట్ ఇన్ వెస్ట్ బెంగాల్. అది మమతా బెనర్జీ టెన్షన్ కూడా కొంచెం యాడ్ చేస్తుంది, ఎందుకంటే సిపిఎం కాంగ్రెస్ కొత్త వాళ్ళకి సపరేట్ ఉంది. సో ఉన్న కొంచెం ముస్లిం ఓట్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, మిగతా ఓట్లు మమతా బెనర్జీకి వస్తుంది. అండ్ బీజేపీ ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ముస్లిం ఓట్స్. వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారు అక్కడ. సో అక్కడ కాకుండా మనం ఢిల్లీ వెరీ క్రూషియల్. We will look at Delhi in phase 6 now, because we will not come to phase 5 is over. Now let's come to phase 6. Yes. Delhi 7 seats. ఢిల్లీలో 7 సీట్స్ ఉన్నాయి. ఈసారి 7 యూనియన్ టెరిటరీస్ అండ్ స్టేట్స్ 57 అని చూస్తాం. 102 నుంచి మొదలై 95, 96, 89 వచ్చింది. ఇప్పుడు స్టేట్స్ ఇప్పుడు కాన్స్టిట్యున్సీ తగ్గి వస్తుంది కాన్స్టిట్యున్సీలో. సో నౌ వీఆర్ టాకింగ్ ఆఫ్ ఇన్ ఫేజ్ 6 బీహార్ 8. నా బీహార్ది మనం చూస్తున్నాం, బీహార్ ఈజ్ ఆల్మోస్ట్ టచింగ్ ఉత్తరప్రదేశ్ సైడ్ నుంచి. అక్కడ బీహార్ వైపు ఉన్న ఎలక్షన్స్. ఇక్కడ చాలా మటుకు మాయావతి లాంటి వాళ్ళకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఈ ఏరియాలో. అది కాకుండా వీఆర్ టాకింగ్ ఆఫ్ ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్. ఇక్కడ సమాజ్వాదీ పార్టీ కొంచెం పట్టుంది ఈ సైడ్, ఎందుకంటే మైగ్రేషన్ చాలా మటుకు ముస్లిం మైగ్రేషన్ జరిగింది అక్కడ నుంచి, ఈస్ట్ నుంచి వచ్చినప్పుడు ఫ్రమ్ బంగ్లాదేశ్ చాలా మంది వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు ఆ టైంలో 71 నుంచి. సో యూ విల్ సీ అ లాట్ ఆఫ్ సింపతి ఫర్ సమాజ్వాదీ పార్టీ. అది కాకుండా మనం ఫేజ్ 6లో చూస్తున్నప్పుడు జార్ఖండ్ 4, ఒడిశా 6 అండ్ వీఆర్ టాకింగ్ ఉత్తరప్రదేశ్ 14 సీట్లు అండ్ వెస్ట్ బెంగాల్లో 8 అండ్ ఢిల్లీలో వీఆర్ టాకింగ్ ఆఫ్ ద ఎంటైర్ 7 సీట్లు. బీజేపీ ఈసారి ఒక్క క్యాండిడేట్ మినహా మిగతా అందరినీ మార్చారు. ఢిల్లీలో 6 కొత్త క్యాండిడేట్లు ఉన్నారు ఈసారి. మనోజ్ తివారీ ఒకరే
he was given a ticket again to contest. కానీ మిగతా అందరు ఇంక్లూడింగ్ మీనాక్షి లెక్కి ఓకే హ్యావ్ బిన్ డ్రాప్డ్. డాక్టర్ హర్షవర్ధన్ Yes, అందరూ. వీళ్ళందరినీ డ్రాప్ చేశారు బీజేపీ. సో ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ జరుగుతుంది, ఒక న్యూ ఫేస్. సుష్మా స్వరాజ్ కూతురు తీసుకొచ్చారు, షీఈస్ గోయింగ్ టు కాంటెస్ట్ అక్కడ. సో బాన్సురి స్వరాజ్ చూడాలి. ఐ మీన్ ఇట్ లుక్స్ బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు కేజ్రీవాల్ ఈ ఎలక్షన్ అయ్యేదాకా బయటికి రాడనుకుంటాను. సో ఆయనకు సింపతి ఉంటుందా లేకుంటే అది ఆపోజిట్ పోతుంది. ఎప్పుడు చూసాం అసెంబ్లీ ఎలక్షన్ వాళ్ళు గెలుస్తారు ఆమ్ ఆద్మీ పార్టీ, కానీ లోక్సభకు వచ్చే పార్లమెంట్కి వచ్చి మొత్తం స్వీప్ చేసి తీసుకెళ్ళిపోతారు. నౌ వీఆర్ అట్ ఫేజ్ 6, ఫైనల్ ఫేజ్. సాయి గారు ఇప్పుడున్నది 57 సీట్లు, 8 యూనియన్ టెరిటరీస్ అండ్ స్టేట్స్. దిస్ టైమ్ వీఆర్ టాకింగ్ ఆఫ్ బీహార్లో 8 అండ్ నౌ వీఆర్ టాకింగ్ అట్ సౌత్ ఈస్టర్న్ వెస్టర్న్ బీహార్. ఇప్పుడు ఈసారి హిమాచల్ ప్రదేశ్లో 4, జార్ఖండ్లో 3, ఒరిస్సాలో 6 సీట్లు, అది కాకుండా పంజాబ్లో 13. ఇట్ గోన్ వెరీ క్రూషియల్, ఎందుకంటే పంజాబ్లో ఈ లాస్ట్ మినిట్ డిఫెక్షన్స్ చాలా జరిగింది. ఇప్పుడు ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న కొంతమంది బీజేపీ వైపు వచ్చేస్తున్నారు, కొంతమంది కాంగ్రెస్కి వెళ్తున్నారు. ఓకే, కేజ్రీవాల్ లేనప్పుడు కంట్రోల్ ఉంటుందా లేదా పార్టీ మీద అని చూడాల్సింది. అది కాకుండా 4 రాజ్యసభ మెంబర్స్ మిస్సింగ్ అని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అసలు కనిపించట్లేదంట, ఎక్కడికి వెళ్ళారో వాళ్ళకి తెలియదు ఆమ్ ఆద్మీ పార్టీకి. సో దాచురీ పంజాబ్ విల్ బి అ బిగ్ థింగ్. అది కాకుండా ఉత్తరప్రదేశ్లో 13, వెస్ట్ బెంగాల్లో 9 అండ్ చండీగఢ్ 1. చండీగఢ్లో కిరణ్ ఖేర్ని ఈసారి డ్రాప్ చేశారు, కొత్త క్యాండిడేట్ అక్కడ కూడా బీజేపీది రాబోతున్నారు. సో పోయిన ఎలక్షన్లో మొత్తం మనం చూస్తే కంప్లీట్గా అండ్ డెఫినెట్లీ మనం కౌంటింగ్ డే చూస్తే దట్ విల్ బి ద 4th of June రిజల్ట్ డే. సో సాయి గారు బేసిక్లీ మన ఈ ఫేస్ లైన్ చూసుకుంటూ వస్తున్నప్పుడు 4th of June అనగానే మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. బీజేపీకి లాస్ట్ టైం 303 సీట్లు వచ్చినాయి సాయి గారు. ఐ షేర్ స్మాల్ అనాలిసిస్, మనం లాస్ట్ నేషనల్ రౌండప్లో కూడా చేసాం. అవును, కానీ దానికన్నా కొంచెం డిఫరెంట్గా పర్స్పెక్టివ్ నేను ఆఫర్ చేస్తాను సాయి గారు. బీజేపీకి ఫస్ట్ టైం బీజేపీ కాంగ్రెస్ మన లాస్ట్ టైం కూడా మాట్లాడాం, డైరెక్ట్ కాంటెస్ట్, థర్డ్ పార్టీ లేరు, ఎవరు లేరు. ఏదో ఉంటాయో చిన్న చిన్న పార్టీలు ఉంటాయి, కానీ వాళ్ళ అలయన్స్ పార్ట్నర్ లేరు, బీజేపీ అలయన్స్ పార్ట్నర్. బీజేపీ కాంగ్రెస్ డైరెక్ట్ పోటీ చేస్తున్నారు. సో మనం 2009కి వెళ్దాం. 2009లో 173 సీట్లలో బీజేపీ ఫేస్డ్ కాంగ్రెస్ డైరెక్ట్లీ. బీజేపీ అండ్ కాంగ్రెస్ రెండు డైరెక్ట్ ఎలక్షన్ మన్మోహన్ సింగ్ గారు 2009లో యూపీఏ 2లో బీజేపీకి 80 స్థానాలు వచ్చినాయి. 173లో 80 స్థానాలు వచ్చాయి, 41% ఓట్ పర్సంటేజ్. కాంగ్రెస్కి 93 స్థానాలు, ఓటింగ్ పర్సంటేజ్ 42.6, అంటే 1.6 బీజేపీ కన్నా ఎక్కువ వచ్చింది. యూఆర్ టాకింగ్ ఆఫ్ 2009 173 సీట్లలో బీజేపీకి 80, కాంగ్రెస్కి 93. ఓకే, 13 సీట్లు మాత్రమే, 13 సీట్లు ఎక్స్ట్రా కాంగ్రెస్కి. కానీ 2014 వచ్చినప్పుడు సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది. మోదీ హవా, ఓకే, అబ్కి బార్ మోదీ సర్కార్ అని వచ్చిన దాంట్లో ఈసారి డైరెక్ట్ సీట్స్ 189 అయింది. ముందు 2009లో 173 ఉండే, 173 ఉండే, ఈసారి 189 ఓకే సీట్లే పెరిగింది. అంటే డైరెక్ట్ కాంటెస్ట్ పెరిగింది. ఈసారి లాస్ట్ టైం బీజేపీకి 80 సీట్లు వచ్చింది సాయి గారు, గుర్తుపెట్టుకోండి. ఈసారి బీజేపీ జస్ట్ డబుల్డ్ ఇట్, 166 సీట్స్. కాంగ్రెస్కి 23, 93 సీట్స్ ఉన్న కాంగ్రెస్కి 23 సీట్లు. అంటే స్ట్రైట్ అవే కాంగ్రెస్ లాస్ 70 సీట్స్. ఇప్పుడు అడగొచ్చు మీరు, ఎక్కడ పోయిందో కాంగ్రెస్, ఎందుకు ఆసారి 44 సీట్లకు వచ్చారంటే ఇది ఆన్సర్. ఓటింగ్ పర్సంటేజ్ చూడండి, బీజేపీకి అప్పుడు 41 ఉండే 2009లో, ఈసారి 50 వచ్చింది, 50.9, అంటే 51 అని పెట్టుకోవచ్చు మనం. కాంగ్రెస్కి 42 ఉన్న కాంగ్రెస్కి 34 వచ్చేసాం, 6%, 10% ఓటు పడిపోయింది కాంగ్రెస్ది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్. కానీ కమ్ టు 2019 ఫార్ మోర్ ఇంట్రెస్టింగ్. 2019లో ఈసారి ఒక సీట్ పెరిగి 190 సీట్లో వీళ్ళిద్దరూ డైరెక్ట్గా పోటీ చేశారు. 190లో ఈసారి బీజేపీ 175 తీసుకెళ్ళిపోయింది. 2009లో 80, 2014లో 166 అండ్ 2019కి వచ్చేప్పుడు 170 సీట్లు బీజేపీ తీసుకెళ్ళిపోయారు. ఈసారి బీజేపీ ఓటింగ్ పర్సంటేజ్ 56%, 66.5. అంటే ఎక్కడ 41 ఉండేది 2009లో, 2014కి వచ్చినప్పుడు 51, ఇక్కడి నుంచి 56.5. అండ్ కాంగ్రెస్కి ఎంత వచ్చిందండి? కాంగ్రెస్కి వచ్చింది 15 సీట్లే. అంటే ఇప్పుడు దీని అవుట్కమ్ ఏంటంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్న సీట్లలో కాంగ్రెస్ విపరీతంగా ఓట్లను కోల్పోతోంది అండ్ బీజేపీ బాగా బలపడుతోంది. కాంగ్రెస్ ఎంత దారుణంగా ఫెయిల్ అయిందో అర్థమవుతుంది. దానికోసం ఈవెన్ మమతా బెనర్జీ కాదు, ఎవరు కాలని పట్టుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు, గాడిద కాలు కూడా పట్టుకుంటారు వెళ్ళి. ఆ 2% ఓట్లు వచ్చినా కానీ మా ఓటింగ్ పర్సంటేజ్ కొంచెం పెరుగుతుందని చెప్పి అలయన్స్ తయారు చేసుకున్నారు. ఆలోచించండి, వీళ్ళకి తమిళనాడులో ఎందుకు అలయన్స్, ఎట్లా సీట్లు ఇస్తాడు స్టాలిన్, వీళ్ళేం కాంట్రిబ్యూట్ చేయలేరు. బీహార్లో కూడా అంతే సంగతి, యూపీలో కూడా అంతే సంగతి. యూపీలో 2%, 3% ఉంది కాంగ్రెస్ ఓట్ పర్సంటేజ్. దే కాంట్ యాడ్ వాల్యూ. మమతా బెనర్జీ దానికోసం చెప్పారు, మీకు రాబోయే 40 సీట్లు, మీరు ఎంత పెద్ద డ్రామా చేయకండి అని.
డైరెక్ట్ రాహుల్ గాంధీకి చెప్పారు. ఇప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ చూడండి, కాంగ్రెస్ 42 ఉండే 2009లో, అది తగ్గి 34 అయింది. ఈసారి అంటే 2019లో అది 35.3. ఎక్కడ ఓటింగ్ పర్సంటేజ్ బీజేపీకి 56 ఉంటే కాంగ్రెస్కి 35, అంటే 20%. మన లాస్ట్ టైం నేషనల్ రౌండప్లో చెప్పారు 20% ఓట్ డిఫరెన్స్ సాయి గారు ఈ రెండు పార్టీలకు అన్నమాట. సో దిస్ ఇస్ అ వెరీ క్రూషియల్ థింగ్. ఎట్లా వీళ్ళు హౌ విల్ కాంగ్రెస్ కమ్ బ్యాక్ టు పవర్ అగైన్? ఈ 190 స్థానాల్లో వాళ్ళు గెలవకపోతే వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు. దట్ ఈస్ ద ట్రాజెడీ ఆఫ్ కాంగ్రెస్ అన్నమాట. అది కాకుండా బీజేపీ వర్సెస్ అదర్స్, ఇప్పుడు మనం డైరెక్ట్ మాట్లాడాం. ఇది కూడా మనం వి అనలైజ్డ్ ఇన్ ద లాస్ట్ నేషనల్ రౌండ్, కానీ వి డిడ్ంట్ గో టు 2009. సో నౌ ఐ గాట్ డేటా ఆఫ్ 2009. 2009లో 53 స్థానాల్లో డైరెక్ట్ బీజేపీ వర్సెస్ అదర్ పార్టీస్ ఉండే. అక్కడ బీజేపీ 36 స్థానాలు తీసుకున్నారు అండ్ అదర్స్ 17 తీసుకున్నారు. కానీ 2014కి వచ్చేటప్పుడు అది 147 అయిపోయింది. అంటే 59 నుంచి 147 సీట్స్కి బీజేపీ వర్సెస్ అదర్ పార్టీస్. దాంట్లో బీజేపీ 116 తీసుకున్నారు సాయి గారు. 36 స్థానాలు ఉన్న బీజేపీ 2009లో 116 తీసుకున్నారు. ఆలోచించండి, 80 సీట్లు పెరిగాయి. 2019లో డైరెక్ట్ కాంటెస్ట్ లో 175 వచ్చినాయి. సో యూ కెన్ జస్ట్ యాడ్ దీస్ టూ. ఎట్లా వచ్చిందండి? కానీ 2019కి వచ్చేదాకా అది ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్. ఈసారి బీజేపీకి సీట్స్ 128. ఈసారి డైరెక్ట్ కాంటెస్ట్ 185 సీట్స్ ఉండే, 185. దాంట్లో బీజేపీ 128 తీసుకున్నారు. అదర్స్ అన్ని కలిపి, అన్ని ఆపోజిషన్ పార్టీ కలిపి 57. సో ఈ ఒక స్ట్రైక్ రేట్ మనం చూస్తే ఇట్ ఈస్ జస్ట్ ఇంపాసిబుల్. ఇట్స్ స్టాటిస్టికలీ ఇంపాసిబుల్ ఫర్ కాంగ్రెస్ టు స్కోర్ ఎనీథింగ్. 20% స్వింగ్ ఎక్కడ జరగదు. ఏదో 1-2 సీట్లు జరగవచ్చు, అది కూడా పొజిషన్లో అసలు లేదు. సో యువర్ మెయిన్ థింగ్ అది. మనం ఇప్పుడు కాంగ్రెస్ అగేన్స్ట్ నాన్ బీజేపీ పార్టీస్ చూడండి, అది ఇంకా ఇంట్రెస్టింగ్. అది వాళ్ళకు 2009లో 63% ఓట్ పర్సంటేజ్ ఉండే కాంగ్రెస్కి. అంటే మిగతా పార్టీ అంటే సపోజ్ కాంగ్రెస్ వర్సెస్ మన నవీన్ పట్నాయక్ అని తీసుకుందాం, తెలుగుదేశం తీసుకుందాం, ఇక్కడ మిగతా పార్టీ బీఆర్ఎస్ ఉండే. అప్పుడు చూస్తే వాళ్ళకి ఉన్నది 63% ఓట్ పర్సంటేజ్ ఉండే. 63 2009లో కాంగ్రెస్ వర్సెస్ అదర్ రీజనల్ పార్టీస్. కానీ అది 2014కి వచ్చేటప్పుడు 26% అయింది సాయి గారు. 40% ఓట్, అంటే 38% పెట్టుకుందాం. 38% ఓట్ డ్రాప్ కాంగ్రెస్కి 2009 నుంచి 2014. నాట్ అగేన్స్ట్ బీజేపీ. బీజేపీ అయితే వైపౌట్ అయిపోతున్నారు కాంగ్రెస్. ఈవెన్ అగేన్స్ట్ అదర్ పార్టీస్ బట్ పోటీ చేయలేకపోతుంది. దానికోసం అలయన్స్ పెట్టుకున్నారు, పొత్తు పెట్టుకున్నారు ఈసారి. అది కొంచెం ఇంప్రూవ్ అయ్యి డెఫినెట్గా 2019 వచ్చిన డిఎంకేతో అలయన్స్ చేసుకున్నప్పుడు వీళ్ళకి ఆ స్టేట్స్లో కొన్ని ఎక్స్ట్రా సీట్స్ వచ్చినాయి. 52% ఓట్ పర్సంటేజ్ పెరిగింది. ఇది మనం చూస్తే ఈ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అంటే 2009లో 140 స్థానాలు ఉండే సాయి గారు, వేర్ బీజేపీ ఆర్ కాంగ్రెస్ డిడ్ నాట్ విన్. వీళ్ళిద్దరు గెలవలేదు. 543 స్థానాల్లో 104, అంటే 400 స్థానాలే కాంటెస్ట్ నడిచింది బీజేపీ అండ్ కాంగ్రెస్. అంటే బీజేపీ పాత్ర. ఇక్కడ మనం చూస్తే నాన్ కాంగ్రెస్, బీజేపీ కూడా ఫస్ట్ రాలేదు, సెకండ్ రాలేదు, థర్డ్ రాలేదు. కాంగ్రెస్ కూడా ఫస్ట్ రాలేదు, సెకండ్ రాలేదు, థర్డ్ రాలేదు. అంటే చాలా స్టేట్స్ ఫైట్ బిట్వీన్ 2 రీజనల్ పార్టీస్, అదర్ పార్టీస్, స్ట్రాంగ్ పార్టీస్. ఓకే, సో 140 స్థానాలు అది తగ్గి నెక్స్ట్ ఎలక్షన్ దీస్ 2 పార్టీస్ డిడ్ నాట్ విన్ ఇన్ 128. కానీ 2019 వచ్చే బీజేపీ అగైన్ ఇంప్రూవ్డ్ ఇట్స్ పర్ఫార్మెన్స్. ఈసారి 97 స్థానాలే మిగిలిన అట్లా. సో ఓవర్ ద టైమ్ బీజేపీ రీజనల్ అలయన్స్ని పట్టుకొని దానికోసం మనం చూస్తున్నాం. లాస్ట్ మినిట్లో వాళ్ళు నితీష్ కుమార్ రిటర్న్ తీసుకున్నారు, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు, నవీన్ పట్నాయక్తో ట్రై చేశారు కానీ కాలేదు. ఇక్కడ మహారాష్ట్ర వైపు స్ప్లిట్ చేసుకున్నారు, కర్ణాటకలో జేడీఎస్ని తీసుకొచ్చారు. అన్ని చిన్న చిన్న పార్టీలు బీజేపీ హ్యాస్ గాట్ ఇట్ టుగెదర్. ఈసారి బీజేపీ బహుశా 412 స్థానాల్లో పోటీ చేయబోతున్నారు. లాస్ట్ టైం బీజేపీ కాంటెస్టెడ్ ఇన్ 375 సీట్స్. 375 సీట్ల బీజేపీ 2019 ఎలక్షన్ పోటీ చేసి 300 సీట్లు గెలుచుకున్నాయి. ఈసారి 370 సీట్లలో పోటీ చేసి 303 సీట్లు, ఈసారి 420 సీట్ల దాకా తీసుకెళ్తున్నారు. 412 ఉంది ఇప్పుడు, ఇంకొన్ని సీట్స్ అనౌన్స్ చేయాల్సి ఉంది లాస్ట్. సో 412 అంటే 12 లిస్టులు వచ్చేసినాయి. ఇప్పుడు 12 రౌండ్ ఆఫ్ లిస్ట్ వచ్చేసినాయి. 412 స్థానాల్లో బీజేపీ ఆన్ ఇట్స్ ఓన్ పోటీ చేయబోతున్నారు. సో దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ ఛాలెంజ్ ఫర్ బీజేపీ. మోదీ గారు 370 అంటున్నారంటే స్ట్రైక్ రేట్ మ్యాథమెటిక్స్లో ఎప్పుడు అంటాం దిస్ వర్సెస్ దిస్, దిస్ వర్సెస్ దిస్ అని. కరెక్ట్. 375కి 303 వస్తే 412కి ఎన్ని వస్తాయి?
దెర్ హ్యాస్ టు బి అ ప్రపోర్షనల్. యు ఆర్ అన్ ఇంజనీర్, యు నో ఇట్ బెటర్. పర్ఫెక్ట్ అంతే. 370కి 303 వచ్చినప్పుడు 412కి ఎన్ని వస్తాయి దాన్ని కనీసం 350 మినిమం రావచ్చు. దానికోసం నేను ఎప్పుడు 330 ఫిగర్ కనుక నేషనల్ రౌండప్లో చాలా మంది నన్ను వచ్చి తిట్టారు, బీజేపీ అగేన్స్ట్గా మాట్లాడుతున్నారు సురేష్ గారు అని చెప్పి. నేను ఐఎమ్ బీయింగ్ ప్రాక్టికల్. మోదీ గారు కూడా 370 అంటే ఆయనకు తెలుసు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ స్వీప్. లాస్ట్ మినిట్ గోడ మీద ఉన్న పిల్లలు చాలా ఉంటారు, వీళ్ళు ఎక్కడ పోతా తెలియదు. హైదరాబాద్లో ఫర్ ఎగ్జాంపుల్ ఓటింగ్ ఇస్ ఆన్ మండే. ఎంతమంది ఆ వెకేషన్ తీసుకొని హాలిడే తీసుకొని సాటర్డే సండే మండే లీవ్ తీసుకొని వెళ్ళిపోతారు చూడాల్సింది. శేర్లింగంపల్లి లాంటి కాన్స్టిట్యున్సీ అన్నిటికంటే వర్స్ట్ ఓటింగ్ పర్సంటేజ్. మాట్లాడడానికి అన్నీ మాట్లాడతారు, ట్రాఫిక్ జామ్లు ఏంటి, డ్రైనేజ్ ఏంటి, నీళ్ళు లేవు అది, కానీ ఓటింగ్ రోజు కనిపించరు, గాయబ్. ఏంటంటే నా ఓటుతో ఏమవుతుంది, ఒక ఓటు అందరు దొంగలు, నేను ఏం లేకపోవాలి. సరే మీ ప్రాబ్లం, ఇట్స్ యువర్ ప్రాబ్లం, ఇట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్స్ విల్ నాట్ బి టేకెన్ కేర్ ఆఫ్, సింపుల్ యాజ్ దట్. సో ఈసారి ఎలక్షన్ మనం మాట్లాడుతున్న ఈసారి ఎలక్షన్ కూడా మనం మెయిన్గా చూడాలంటే సాయి గారు, దాట్ ఈ బీజేపీ పోటీ చేస్తున్న సీట్లలో చాలా మట్టుకు బీజేపీ ఈజ్ నౌ బికమ్ స్ట్రాంగ్ ఓవర్ ది ఇయర్స్. అది బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ అది. ఎందుకంటే ఒకసారి శివసేనని పక్కన పెట్టినప్పుడు, మెయిన్ శివసేన ఉద్ధవ్ ఠాక్రే అని అందరూ ఒకటేసారి ఉన్నారు కదా అక్కడ, దే డిక్టేటెడ్ టర్మ్స్ నౌ. ఈసారి లాస్ట్ టైం చాలా మటుకు సీట్ కన్సీడ్ చేశారు. అది కాకుండా బీహార్ వైపు కూడా నితీష్ కుమార్ కూడా తెలిసిపోయింది బీజేపీ ఈజ్ స్ట్రాంగర్ దాన్ హిమ్ అనేది. అది ఆ మెసేజ్ వెళ్ళిపోయింది. కానీ ఈసారి కూడా ఒక కోయిలేషన్ ధర్మ అని చెప్పేసి వాళ్ళకి సీట్లు ఇచ్చారు. కానీ అది కాకుండా నవీన్ పట్నాయక్తో జరిగిన బార్గెనింగ్లో అక్కడే దెబ్బతిన్నది. ఎందుకంటే నవీన్ పట్నాయక్ థాట్ దట్ హీ స్టిల్ స్ట్రాంగ్, ఐ థింక్ హీ స్టిల్ స్ట్రాంగ్. కానీ బీజేపీ అక్కడ కూడా తమిళనాడు లాగా బీజేపీ వాంట్స్ టు బికమ్ ఎ ప్రిన్సిపల్ పార్టీ ఇన్ ఒడిశా. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ మొత్తం ఆల్మోస్ట్ వైపౌట్ అయిపోయారు. అవును. దక్షిణ రాష్ట్రాల్లో తమిళనాడులో కూడా తెలంగాణలో జరిగేటట్లు ఇక్కడ బీఆర్ఎస్ ఈ ఎలక్షన్ తర్వాత ఉండదు, అప్పుడు బీజేపీ ఆపోజిషన్ పార్టీ అవుతుంది. అండ్ దెన్ ఇక్కడ కూడా మనం చూస్తున్నాం తమిళనాడులో కూడా డిఎంకే, ఏఐడిఎంకే వెళ్ళిపోయిన తర్వాత డిఎంకే ఒకటే మిగులుతుంది, డిఎంకే అలయన్స్. అటువైపు బీజేపీ వాళ్ళు ఈవెన్ 2-3 సీట్లు వాళ్ళు ఈసారి ఒక్క సీటు కలిస్తే కూడా అసెంబ్లీ ఎలక్షన్లో దే విల్ పర్ఫార్మ్ ఫార్ బెటర్. అండ్ అది ఒక బిల్డప్ అన్నామలై గారు చేస్తున్నారు. అండ్ డెఫినెట్లీ వీ విల్ సీ దట్ రిజల్ట్స్ ఇన్ ద కమింగ్ డేస్. అన్నామలై గారు గెలుస్తారు లేకుంటే కన్యాకుమారి గెలుస్తారు అని చెప్పట్లేదు నేను, బట్ హీ విల్ మేక్ అ డిఫరెన్స్. ఓట్ షేర్ చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం ఐ థింక్ బహుశా బీజేపీ ఓట్ షేర్ 3.8 అంత ఉండే, 3% అంతే. ఈసారి బీజేపీ షుడ్ ఇంప్రూవ్, దే షుడ్ టేక్ ఇట్ టు మినిమం 15 to 16%, 17% గెలవడానికి ఒక ఓట్ పర్సంటేజ్ కాదు సాయి గారు, మన అందరికీ తెలుసు. మినిమం 33% ఉండాలి 3 పార్టీలు ఉంటాయి. సో బీజేపీ ఈజ్ బిల్డింగ్ అప్. కర్ణాటక చూడండి, 20 సంవత్సరాల ముందు కర్ణాటకలో బీజేపీ వాజ్ 0. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చారు. అక్కడ ఇంకొక స్టేట్ మిగులుతుంది కేరళ, అది నా హోమ్ స్టేట్, అది అక్కడ చెప్పలేము ఎందుకంటే అక్కడ రిలీజియన్ మెయిన్ ఫ్యాక్టర్ అక్కడ. అండ్ దాని కమ్యూనిజం అండ్ రిలీజియన్ ప్లే అ వెరీ డేంజరస్ రోల్ దేర్. ఇప్పుడే చెప్పాను, రాహుల్ గాంధీ గారు పాపం కాంగ్రెస్ జెండానే బయటికి తీయలేకపోతున్నాడు ఆయన ర్యాలీస్లో. జెండా లేకుండా క్యాంపెయిన్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఇదే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పుడు దానికన్నా ముందు కూడా ఇదే జెండా పెట్టుకొని రోడ్ల మీద బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేశారు. ఇప్పుడు ముస్లిం లీగ్తోని, ఇదే జిన్నా వాళ్ళ ముస్లిం లీగ్తో భయపడి లోపల పెట్టుకున్నారు వాళ్ళ జెండా. ఇది ఎలక్షన్లు చాలా రాబోతుంది, ఎందుకంటే బీజేపీ హ్యాస్ నాట్ యూస్డ్ దీస్ థింగ్స్. నేను మాట్లాడుతాను కానీ బీజేపీ లీడర్స్ మాట్లాడారు, రాహుల్ గాంధీ ఎందుకు చేస్తున్నాడు, వై ఈస్ ఈ బెండింగ్, వై ఈస్ ఈ స్కేడ్ ఆఫ్ ముస్లిం లీగ్ అనేది. అదొకటి. నేను చెప్పినట్టు రామ మందిర్ చూడండి, ఇప్పుడు ఇది కాగానే 2 ఫేస్లు కాగానే అయోధ్యకి వచ్చేస్తాడు, ఎందుకంటే యూపీ ఎలక్షన్స్ ఉంది కదా, అప్పుడు అక్కడ వెళ్ళి మళ్ళీ రీబార్న్ యాజ్ అ నేను బ్రాహ్మిన్ అని చెప్పేసి బ్రాహ్మిన్ అని చెప్పి వస్తారు. సో 543 స్థానాల్లో బీజేపీ పోటీ చేయబోతే డెఫినెట్గా బీజేపీకి రాబోతుంది. అది మనం చూడాల్సింది చాలా మటుకు. ఈజ్ వేర్ బీజేపీ విల్ గెట్ ఇట్ సీట్, అండ్ దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన 7 ఫేస్లు చూస్తున్నాం. ఈ 7 ఫేసుల్లో ఈ 543 స్థానాలకి ఉత్తరప్రదేశ్ ఫేసెస్ విల్ బి వెరీ క్రూషియల్, మహారాష్ట్ర క్రూషియల్ ఉంటుంది, కర్ణాటక క్రూషియల్ ఉంటుంది, రాజస్థాన్, మధ్యప్రదేశ్ క్రూషియల్. బిగ్ స్టేట్స్, పెద్ద స్టేట్. మనకు ఒక టైంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు 42 స్థానాలు ఉండే, కానీ స్ప్లిట్ అయిపోయింది, 25 ఇక్కడ 17. సో న్యాచురల్లీ వీఆర్ లాస్ట్ దట్ క్లౌట్ అని చెప్తాం ఇంగ్లీష్లో. కానీ ఈసారి చెప్పలేము ఆంధ్రప్రదేశ్లో ఏం జరగవచ్చు. కానీ తెలంగాణలో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్. రేవంత్ రెడ్డి ముందు 12 సీట్లు అన్నాడు, దట్ ఇస్ ద రియలిస్టిక్ ఫిగర్. మళ్ళీ ఆయన పాపం పార్టీ ప్రెషర్ పెడితే 16 అన్నాడు, ఒకటైతే ఓవైసీకి పక్కన పెట్టేసింది ఎప్పుడో. కానీ ఇప్పుడు కూడా మనం ఇవాళ కూడా చూస్తాం 35 స్థానాల్లో మైనారిటీ ఓటర్స్ క్యాన్ మేక్ ఎ డిఫరెన్స్. సో అది వీ హ్యావ్ టు సీ దట్. అండ్ 35 అసెంబ్లీ సెగ్మెంట్స్ చెప్తున్నాను నేను, విత్ ఇన్ ద లోక్సభ సెగ్మెంట్లో. సో చూడాల్సింది. ఐ థింక్ ఇట్స్ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఈ ఎలక్షన్లో ఎటుకట మోదీ గారు గెలిస్తే, ఇప్పుడు రాహుల్ గాంధీ చాలా భయపడిస్తున్నారు కాన్స్టిట్యూషన్ చేంజ్ చేసేస్తారు, కాన్స్టిట్యూషన్ మార్చేస్తారని. సింపుల్ మెజారిటీతో కూడా కాన్స్టిట్యూషన్ మార్చొచ్చు సాయి గారు. అవును, మార్చాలనుకుంటే కొన్ని మెయిన్ కాన్స్టిట్యూషన్ పార్ట్ మార్చాలంటే కూడా 2/3 మెజారిటీ కాదు. అది కూడా షిరూర్ మఠ్ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో యూ కెనాట్ చేంజ్ ద బేసిక్ టెనెట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కెనాట్ బి చేంజ్డ్.
దానికి అంత చెప్పిన తర్వాత కూడా ఇందిరాగాంధీ చేంజ్ ఇట్ ఇంక్లూడింగ్ సెక్యులర్ అండ్ సోషలిస్ట్. ఇదే సుప్రీంకోర్టు నోరు మూసుకొని కూర్చున్నారు. అవును. ఓకే, ఇందిరాగాంధీ చేసినట్టు దమ్ లేదు. మోదీ గారు చేస్తే ఇమ్మీడియట్ ఎలక్ట్రల్ బాండ్ తీసేసేయండి అని. ఏం ట్రై చేస్తున్నారు మీరు? దట్ ఇస్ ద మెయిన్ క్వశ్చన్. సో ఈసారి రాహుల్ గాంధీ ఏమనుకున్నాడు, అదానీ అంబానీ బయటపడతాడు ఎలక్ట్రల్ బాండ్స్లని. ఇదే సిపిఎం పార్టీ మేము ₹1 కూడా ఎలక్ట్రల్ బాండ్లో తీసుకొని చెప్పిన పార్టీ 400 కోట్లు ఇండస్ట్రియల్స్ దగ్గర నుంచి తీసుకున్నారు. ఓకే, ఇదే ఎలక్ట్రల్ బాండ్ ఇచ్చిన చాలా మటుకు ఫార్మా కంపెనీస్ సిపిఎంకి డొనేట్ హైదరాబాద్లో ఉన్న ఫార్మా కంపెనీస్కి సిపిఎంతో ఏ సంబంధం చెప్పండి సాయి గారు? డొనేట్ చేశారు. ఎందుకు డొనేట్ చేశారు? అది అడగాల్సిన ప్రశ్న మనకి. కేరళలో వాళ్ళ యూనిట్ లేదు, వాళ్ళకి ఏం లేదు. పార్లమెంట్లో గొడవ చేయకూడదు కదా, మా పేరు చెప్పకూడదు కదా. అట్లాంటి చాలా పార్టీలు సిపిఎంకి డొనేట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ నాయిస్ క్రియేట్ చేస్తారు. ఉన్నది 3-4 ఎంపీలు అంతే. కానీ గొడవ చేస్తే సీతారాం యెచూరి గారు చేస్తే ఏదో వాళ్ళకు 150 ఎంపీస్ ఉన్నట్లు న్యూస్ స్పేస్ ఉంటుంది కదా, అంతే. న్యూస్ అదే అది చెప్తాం కదా మనం, ఇట్స్ నాయిస్ వాల్యూ అంతే, నాట్ న్యూస్ వాల్యూ. రైట్ సార్, నిజంగా చాలా అద్భుతంగా చెప్పారు సార్. నిజంగా నేను వింటూనే ఉన్నాను, ఇంకా చాలా విషయాలు మాట్లాడాల్సి ఉన్నాయి. వి విల్ లుక్ ఎట్ తమిళనాడు నెక్స్ట్ సెగ్మెంట్లో. తమిళనాడు ఫస్ట్ ఫేజ్లో వచ్చే స్టేట్ చూద్దాం. దాంట్లో తమిళనాడు విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ కేరళ ఓటింగ్ పర్సెంటేజ్ చాలా డిఫరెన్స్ ఉండబోతుంది. మహిళల రోల్ అండ్ యంగ్స్టర్స్, కొత్తగా వస్తున్న యంగ్స్టర్స్ తమిళనాడులో దే ఆర్ నాట్ బ్రెయిన్ వాష్డ్ ద్రవిడియన్ మూమెంట్, ద్రవిడియన్ ఫిలాసఫీలో. వాళ్ళు ఎక్కడ ఓట్ చేస్తారు ఈసారి అనేది మనం చూడాలి. ఎందుకంటే మోదీ గారు రోడ్ షోలు మనం చూసాం, కోయంబత్తూరులో కానీ మిగతా ప్లేస్లో కానీ చెన్నైలో కానీ చాలా మంచి రెస్పాన్స్ ఉండే. సో అది విల్ ఇట్ కన్వర్ట్ టు ఓట్స్, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాగా పెద్ద 2 లక్షల మంది వచ్చి చూసి 2,000 మంది కూడా ఓట్ అయిపోతే బాగుండదు. సో మోదీ గారు అట్రాక్ట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రౌడ్, అది అంటే డౌటే లేదు. అంటే కమిటెడ్ ఓటర్స్ ఉంటారు వాళ్ళు. అది రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చెట్ల గారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మనము సిరీస్లో మొదటి ఎపిసోడ్ మీరు చూశారు, ఇది కర్టన్ రైజర్ లాంటిది. అంటే 7 ఫేజుల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించిన ఒక బ్రీఫ్ అవగాహన మీకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ నిజానికి సురేష్ కొచ్చెట్ల గారు చెప్తున్నారు, గణాంకాలతో ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న పరిస్థితుల్ని చాలా స్పష్టంగా ఇట్లా ఫింగర్ టిప్స్ పైన చెప్పగలిగేటువంటి సురేష్ కొచ్చెట్ల గారి విశ్లేషణ మీరు మిస్ కాకండి. ఎందుకంటే ఈ 2024 ఎలక్షన్స్ చాలా క్రూషియల్. అండ్ ఈ ఎలక్షన్స్కి సంబంధించి మీరు ఎక్కడ చూసినా ఇట్లాంటి కంటెంట్ మాత్రం దొరకదు. అంతవరకు నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను. బికాజ్ నేషనలిస్ట్ హబ్ చేస్తున్న ప్రతి పని కూడా దాదాపుగా తెలుగు ప్రసార మాధ్యమాలు ఎవరూ చెప్పని విషయాలనే మేము చాలా స్పష్టంగా విత్ ప్రూఫ్స్, విత్ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాము. సో 2024 ఎలక్షన్స్కి ఒక సమగ్రమైన అవగాహన మీకు రావాలంటే, ఎలక్షన్స్ జరుగుతున్న తీరుతెన్నుల్ని మీరు ఎప్పటికప్పుడు అర్థం చేసుకోవాలంటే ఈ సిరీస్ చాలా కీలకం. పోల్ గ్రౌండ్ 2024ని మిస్ కాకుండా చూడండి. మీకు తెలిసిన వారికి కూడా దీన్ని షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా ఈ రాజకీయాలు, ముఖ్యంగా పొలిటికల్ అరిథమెటిక్స్ పైన అండ్ అక్కడక్కడ ఉన్నటువంటి స్ట్రాటజీస్ గురించి స్పష్టమైన అవగాహన వస్తుంది. అండ్ నేషనల్ రౌండప్, గ్లోబల్ రౌండప్ ఎట్లాగైతే ప్రతి వారం కొత్త అంశాలతో మేము ముందుకు వస్తున్నామో, అండ్ ఈ పోల్ గ్రౌండ్ ఈ ఎలక్షన్స్ ప్రత్యేకంగా మేము ముందుకు వచ్చింది కాబట్టి ప్లీజ్ వీటిని ఎక్కువ మందికి రీచ్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ నేషనలిస్ట్ హబ్. ఇఫ్ నిజంగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ NH టీవీని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికప్పుడు రీజనల్ న్యూస్ని కూడా మీరు మిస్ కాకుండా చూడవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.